నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంది, మనం హార్వెస్ట్ చేసుకుందాం. నేను జ్యోత్స్న, వెల్కమ్ టు హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, తోటకూర కట్ చేద్దాం ఇప్పుడు మనం. ఇదిగోండి, ఇవి సీడ్స్ కూడా ఉన్నాయి. కిందికి వెళ్ళినాక నేను ఈ సీడ్స్ సపరేట్ చేస్తాను. ఈసారి మనం కొంచెం త్వరగా కట్ చేసుకుంటున్నాం, చిన్నగా ఉన్నప్పుడే. చూసారా, ఇది తోటకూర ఎంత ఫ్రెష్గా మనము చూపిస్తూనే ఉన్నాను. కాకపోతే నేను ఎప్పుడు కట్ చేసినా చూపిస్తున్నా. రోజు చేసే పనులు మీకు రొటీన్గా ఏమేమి చేస్తా అని రోజు అప్డేట్స్ పెడుతున్నా, అంతే అండి. చూడండి, అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఉంటే ఇంత హెల్తీగా ఉంటాయి. మార్నింగ్ మనం 6కే వచ్చినామండి పైకి. 6 o'clockకే వచ్చినాం. ఇది కత్తెరకు అందట్లేదు, చిన్నగా ఉంది. ఈసారి కొంచెం లేతదే కట్ చేస్తున్నా అండి. మిరప ముక్క ఇది. లేత ఉంది, చేయితో వచ్చేస్తుందండి. చూడండి, ఇగో ఇది మనం కట్ చేసుకుంటున్నాం. ఇగో ఇక్కడ ఎంత మొలకొచ్చింది చూడండి. ఇవన్నీ ఉంచొద్దు, కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను వేర్లతో సహా తీసేస్తా. కొన్ని ఉంచుతా, కొన్ని తీసేస్తాను. అసలు తోటకూర ఉన్నట్టే కనబడదండి, మనం వట్టిగా చూస్తే 2-3 మొక్కలే ఉన్నాయి అనిపిస్తుంది. చూడండి ఎంత ఆకు వస్తుందో, అట్లా అనిపిస్తుంది. తోటకూర ఎప్పుడు తెంపినా కొంచెమే ఉందిలే, తర్వాత తెంపుదాం అనిపిస్తుంది. కానీ ఆకు మాత్రం చాలా తెంపుడు స్టార్ట్ చేసినాక వస్తూనే ఉంటుందండి. మ్యాక్సిమం నేను అక్కడొకటే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం పెద్దగా అయ్యింది. ఇందులో చిక్కుడు మొక్క ఉంది, చిక్కుడు దాంట్లో వేసాను నేను. ఇది వేయలే, అదే మొలిసిందండి. వేయడం ఏం లేదు, తోటకూర వస్తూనే ఉంటుంది. ఇంకా ఉన్నదే ఎక్కువ అవుతుంది, తీసేయాల్సి వస్తుంది. స్పెషల్గా వేయడం అంటూ ఏం లేదు. పాలకూర మాత్రం మనం నాటుకోవాల్సిందే, ఇట్లా రాదు పాలకూర. తోటకూర అయితే వస్తుందండి. ఫ్రెష్ ఆకుకూరలు మనకు ఏదో ఒకటైతే దొరుకుతుందండి వంట చేసుకోవడానికి. కూరగాయలు లేవని బాధపడాల్సిందే లేదు. నేను ముఖ్యంగా ఇప్పుడు 6 గంటలకి వాటర్ పట్టడానికి వచ్చాను. ఫస్ట్ అనుకున్నాను ఆలు చేద్దాంలే అనుకున్నాను, కానీ మనకు తోటకూర వచ్చింది. ఆలు క్యాన్సల్, తోటకూర ఫైనల్. ఈరోజు సాంబారు, తోటకూర అండి. నేను వంట వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తున్నా. మన తోటలో వచ్చిన వెజిటేబుల్స్, అలాగే కొంచెము అంటే వంటలే పెడితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఊరికే గార్డెనింగే కాకుండా వంటలు కూడా అట్లా సరదాగా కొన్ని పెడదామని చెప్పి నేను వంటలు కూడా పెడుతున్నా అండి. ఊరికే చూపడం ఏంటి అంటే మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నా అండి. కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. పెయిన్ స్టార్ట్ అయింది, నల్ల పెయిన్. మనం గార్డెన్కి వచ్చినప్పుడల్లా బెండకాయలు మాత్రం వెంట కట్ చేస్తా అండి. ఎందుకంటే ఇవి వట్టిగానే ముదిరిపోతాయి.
లేతగా ఉన్నప్పుడే కట్ చేసేస్తాను. ఈ మిరప చెట్టు కొంచెం వీక్ అయింది. మనము కాయలు తీసేసినాం అనుకోండి, ఇది కోలుకోవడానికి దానికి మనము టైం ఇచ్చినట్టు అవుతుందండి. అందుకే దాదాపుగా నేను దీనికున్న కాయలన్నీ తెంపేస్తున్నా. ఆకు రాలుతుంది, కొత్త ఇగురు స్టార్ట్ అవుతుంది. చెట్టు చిన్నది చూడండి, ఒకటే చెట్టు ఎన్ని గుత్తులుగా కాయాలండి, చూసారా? అందుకే ఇవి మొత్తంగా తెంపేద్దాం. మళ్ళీ చిగురు మంచిగా వస్తుంది. ఇక చిగురు వచ్చి కొత్త పూత వస్తుందండి. నాకు ఇన్ని మిర్చి అవసరం లేదు, కానీ ఈరోజు ఏంటంటే ఈ మొక్కకు మనము బలం ఇవ్వడానికి ఇట్లా చూసుకొని చేసుకోవాలి అంతే అండి. ఏ మొక్క వీక్ ఉంది, ఏ మొక్కకి ఏం చేయాలి, తర్వాత ఎలా అయితే అది కోలుకుంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇది ఎందుకో ఆకు రాలుతుందండి, మరి బలం సరిపోవట్లేదా చూడాలి. మనం కాయలన్నీ తీసేసినాం కదా, దాన్ని డెవలప్మెంట్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, ఒకటే మొక్క ఎన్ని మిర్చి వచ్చినాయి చూడండి. ఇదిగోండి, ఇది ఇదివరకు మనం ఈడ కట్ చేస్తే ఇది వచ్చిందండి. ఇప్పుడు నేను ఇక్కడి వరకు కట్ చేస్తున్నాను, ఇక్కడ కట్ చేయొద్దు. ఇది కాయలు అయిపోయినాయి, ఇక రాదు, దీని నుంచి ప్రయోజనం లేదు. ఈడ కట్ చేస్తే ఏంటంటే ఈ ఉన్నాయి కొమ్మలు బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిగురు స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ గ్రోత్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. ఇట్లా మనం ప్రూనింగ్ చేస్తే బెండ మొక్కలు కూడా సంవత్సరం పాటు ఉంటున్నాయండి. 1 ఇయర్ మనకి కాత వస్తూనే ఉంది. ఇట్లా కట్ చేసుకుంటూ కంపోస్ట్ వేయాలి. ఇది చూసారా ఇంత చిన్న కుండీనో, ఇది చాలా చిన్న కుండీ ఇది. ఈ అంజీర్ ఒకటి రెడీ అయింది, అంజీర్ కూడా కట్ చేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన వెజిటేబుల్స్ ఇవి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా గార్డెన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. ఓకే, బాయ్.